సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. సార్ గిరిబాబు గారు రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు తన యొక్క ఆర్థిక ఆవేదన గురించి, అంటే తనకున్నటువంటి ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ గురించి తన బాధను పంచుకుంటూ రెడ్డిట్లో ఒక పోస్ట్ చేశాడు. సో అంటే ఫైనాన్షియల్గా తను ఎటువంటి స్ట్రగుల్ అవుతున్నాడు, నెలకి 2 లక్షల రూపాయల జీతం వస్తున్నా కూడా ఇవాళ తన పరిస్థితి ఏంటంటూ కూడా తన ఆవేదనను వ్యక్తం చేశాడు. రెడ్డిట్లో ఆర్టికల్ ఏంటో చదువుతాను. నేను కూడా చూశాను అది. ఒకసారి చదువుతాను. నెలకు 2 లక్షల రూపాయల జీతం, అప్పుల ఊబిలో ఉన్న, సేవింగ్స్ ఖాతాలో ₹1 లేదని ఆవేదన, పెళ్లి, కొత్త ఇల్లు, కుటుంబ ఖర్చులతో అప్పుల ఊబి, బంధువుల వద్ద 20 లక్షలు, నెలకు 25,000 చెల్లింపు, క్రెడిట్ కార్డు ఈఎంఐలు 30,000, పర్సనల్ లోన్ మరో భారం, నేనే తప్పులు చేశా, 2-3 ఏళ్లలో ఎలా కోలుకోవాలి, రెడ్డిట్లో పోస్ట్ చేసిన టెక్కి సలహాలు ఇస్తున్న నెటిజన్లు. సో మొత్తానికి తనకున్నటువంటి ఫైనాన్షియల్ బర్డన్స్ గురించి, స్ట్రెస్ గురించి తను పోస్ట్ చేయడం జరిగింది. దానికి రకరకాలుగా చాలా మంది సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. సో గిరిబాబు గారు నెలకి 2 లక్షలు వస్తుందంటే దగ్గర సంవత్సరానికి ఒక 25 లక్షల రూపాయల ప్యాకేజ్ కదా. 25 లక్షల రూపాయలు జీతం వస్తున్నా కూడా సరిపోవట్లేదు. 10వ తేదీ 15వ తేదీ రాగానే డబ్బులు అయిపోతున్నాయి అంటే మరి చిన్న చిన్న జీతాలు వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా బ్రతకాలి? ఎందుకు నెలకి 2 లక్షలు జీతం వస్తున్నా కూడా రూపాయి మిగలట్లేదంటే ఏం చేస్తున్నట్టు ఇలాంటి వాళ్ళందరూ కూడా? అది కూడా అబ్బాయికి 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల వయసుకి నెలకి 2 లక్షల రూపాయల జీతం అంటే ఎక్సలెంట్ ప్యాకేజ్, పరాణం ప్యాకేజ్. బట్ ఎందుకు ఇటువంటి పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నాయి అసలు? యాక్చువల్గా 2 lakhs టేక్ హోమ్ అంటే ప్యాకేజ్ 30 లక్షలకు పైనే ఉండొచ్చు. ఉంటుంది. ఇంకోటి తెలుసా, 30 లక్షల ప్యాకేజ్ తీసుకుంటున్న వాళ్ళు ఇండియాలో నాట్ ఈవెన్ 3% ఆఫ్ పాపులేషన్. అంటే అతను 3% ఆఫ్ ఇండియా పాపులేషన్ ఉన్నాడు. అంటే ఇండియాలో ఉన్న 30 lakhs కంటే అబోవ్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు మొత్తం 3%, అందులో ఒకతను. అంటే హిస్ 3% ఆఫ్ ఇండియా. సో అంత మంచి పొజిషన్లో ఉండి, అంత చిన్న వయసు 27 yearsలో ఉండి, నా సేవింగ్స్ ఖాతాలో ₹1 లేదు, పర్సనల్ లోన్స్ కట్టలేకపోతున్నాను, బంధువుల దగ్గర 20 లక్షల అప్పు చేసి వాళ్ళకి నెలకు 25,000 కడుతుంటే వడ్డీ కడుతున్నాడు. అసలు ఎప్పుడు తీరవాలి? ఇంకొక మిస్టేక్ ఏంటి తెలుసా అందులో అడిగే క్వశ్చన్లో, నెక్స్ట్ 2 to 3 yearsలో నేను ఎలా దీన్ని తీర్చాలని అడుగుతున్నాడు. అప్పు చేయడం, ఖర్చు పెట్టడం, పడిపోవడం, కూలగొట్టడం ఈజీ. కానీ నిలబెట్టడం, నిలదొక్కుకోవడం, అప్పు తీర్చడం లాంగ్ టర్మ్ ప్రాసెస్. కనీసం ఎంత లేదన్నా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది ఆయన మొత్తం యూబుల్ నుంచి బయటకు రావాలంటే. ఎందుకు? ఆల్రెడీ 2 lakhs టేక్ హోమ్ ఉంది. 2 lakhs రూపీస్ వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ లోన్స్ కట్టే వడ్డీ, ఇంటి మెయింటెనెన్స్, ఇందులో అయితే సగం వెళ్ళిపోతుంది కదా. మహా అయితే మిగులుతా తనకి 70,000 మిగులుతాయి. అది వడ్డీలకు దీనికి సరిపోతాయి. పర్సనల్ లోన్ ఉంది, ఇంకా అసలు ఎప్పుడు తీరవాలి? ఇది మళ్ళీ 2 to 3 yearsలో నేను తీర్చాలంటున్నాడు. అంటే 2 to 3 yearsలో అంటే 25 లక్షలు అంటే సంవత్సరానికి ఒక 3 ఏళ్లలో 70 లక్షలు సంపాదిస్తాడు అతను ఇన్కమ్ పరంగా. 50% తినడానికే ఖర్చులుగా బేసిక్ నీడ్స్ పోతాయి. ఇక మిగిలిన 50%లో ఇవన్నీ 3 సంవత్సరాల పాటు అప్పులు కడుతూ ఉంటే ఏముండవు. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫినాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం. సాధారణంగా ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, డబ్బు సంపాదిస్తే రిచ్ కారు, మనీ మేనేజ్ చేస్తే రిచ్ అవుతారు, ప్రాపర్ ఇన్వెస్ట్ చేస్తే రిచ్ అవుతారు. ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని ప్రాపర్గా ఒక దగ్గర డబ్బుని కట్టేసి కూర్చోపెడితే పెరుగుద్ది. అలా కాకుండా ఆయన చెప్పిన పోస్ట్లో కుటుంబ ఖర్చులు, ఇంట్లో వాళ్ళ కోసము, పెళ్ళి, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. అయితే మనకు వచ్చే శాలరీలో అన్నిటికీ కేటాయింపులు చేసుకోవాలి. ఇప్పుడు 2 lakhs రూపీస్ వస్తుంది, అందులో మొత్తం ఇంట్లో ఫుడ్ ఖర్చు, మెయింటెనెన్స్ ఇవంతా ఒక 50,000 అంటే 25% పోయిన తర్వాత ఇంకేదైనా ఓన్ హౌస్ ఉంటే అది చెప్పలేదు, ఓన్ హౌస్ ఉందా లేదా. అది ఓన్ హౌస్ లేకపోతే అదొక డిజాస్టర్, మళ్ళీ రెంట్కే ఒక 20-30,000 పోతుంది. సో అవన్నీ ప్లాన్ చేసుకొని ఎంతో కొంత మిగిలిన తర్వాత దాన్ని ఖర్చులకు ఉపయోగించుకోవాలి. అందుకే వారన్ బఫెట్ ఏం చెప్తాడు? ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ షుడ్ బి యువర్ ఎక్స్పెండిచర్. కానీ ఏం చేశాడు? రివర్స్ చేశాడు. మొత్తం ఇన్కంలోంచి ఖర్చులని పోయి సేవింగ్స్ లేకుండా ఉన్నదానికి ఎక్కువ అప్పులు చేశాడు, ఎక్కువ ఖర్చు పెట్టేశాడు. సింపుల్ థింగ్. ఇప్పుడు ఇదంతా స్వయం కృతాపరాధం. ఇప్పుడు ఈయనే కాదు, చాలా మంది మీరు కనుక ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో లాస్ట్ 5-6 yearsలో రియల్ ఎస్టేట్ భూమి వెళ్ళిపోతుంది, భూమి ధరలు పెరిగిపోతున్నాయని విపరీతంగా పర్సనల్ లోన్స్ తీసుకొని 5-6 ప్లాట్లు, 2 లోన్లు, 3 లోన్లు, తినికి లోను, వైఫ్కి లోను,
లోన్లు పెట్టేసి ఇవాళ కాకపోతే రేపు దొరకదు ఇక భూమి. ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. వాడు కొన్నాడు, మా బామ్మర్ది కొన్నాడు, మా బావ కొన్నాడు, పక్కింటోడు కొన్నాడు, వెనకింటోడు కొన్నాడు, నేను కొనాలి. ఏదో జనాలు మెప్పించడానికి. ఎగ్జాక్ట్లీ. ఎలా కొంటున్నారు? పర్సనల్ లోన్స్, హ్యాండ్ లోన్స్. లేదా ధర వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళందరికీ చుక్కలు కనబడుతుంది. ఒక పక్కనేమో జాబ్ గ్యారంటీ లేదు, ఒక పక్క ఇన్కమ్ రేపు నెక్స్ట్ మంత్ వస్తుందో తెలియదు. ఇక్కడ పర్సనల్ లోన్ కట్టకపోతే ఎన్పిఏ 3 నెలలు కట్టకపోతే ఇమీడియట్లీ పర్సనల్ ఎన్పిఏ అయితే అన్సెక్యూర్డ్ లోను, అది ఇంకా అదొక డిజాస్టర్. సో అవన్నీ పక్కన పెట్టి నాకు వచ్చే ఆదాయం ఎంత, నాకు వచ్చే ఇన్కమ్ ఎంత, తర్వాత సేవింగ్స్ ఎంత చేయాలి, ఎంత నేను ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ మర్చిపోయి ఈ విధంగా వచ్చిన డబ్బుల్లో నుంచి విపరీతంగా ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇలాగే జరుగుద్ది. ఇది ఈ టెక్కీరే కాదు, 90% ఇలాగే ఉన్నారు. నాకు ఇంకొక క్లయింట్ ఉన్నాడు, అతను 3 lakhs రూపీస్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది, కానీ 15వ తారీఖు తర్వాత రూపాయి ఉండదు. మళ్ళీ 1st తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. సార్ గిరిబాబు గారు, మీరు చెప్తుంటే ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఎప్పుడైనా మన ఫ్రెండ్స్లో, మన సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ మంచి వెల్ బీయింగ్లో ఉన్న వాళ్ళకి కాల్ చేస్తాం, అరే అర్జెంటుగా ఒక 10,000 కావాలరా, 15,000 కావాలంటే, లేదురా అకౌంట్లో ₹1 కూడా లేదు, మొత్తం ఈఎంఐలు అన్ని కట్టేసేసాను. ఏది 10వ తేదీకే. అవును. అదేంట్రా, మంచి జీతమే కదా, నెలకు ఒక 3 lakhs 4 lakhs దాకా ఏం వస్తుంది కదా, సంవత్సరం 40-50 లక్షల ప్యాకేజ్ కదా, ఏదో ఒక 5,000 10,000 ఇస్తామని ఫోన్, లేదు మా మొత్తం అయిపోయింది నా దగ్గర 10వ. ఏంటి సార్ డబ్బులు లేకపోతే ఇంకేమన్నా? అదే ఇంకొకటి, అప్పుడు ఏజ్ చూడండి, 27 years. 27 అంటే ఎలాంటి ఏజ్? చాలా యంగ్ ఏజ్. నార్మల్గా ఎంత కుటుంబ బాధ్యతలు ఖర్చులు ఉన్నా కూడా దానికంటూ ఒక లిమిటేషన్స్ ఉండాలి కదా. దీనికి కారణం ఏంటి తెలుసా? అతను ఇంత యంగ్ ఏజ్ లో 2 lakhs రూపీస్ మంత్లీ వచ్చేసరికి దాన్ని మేనేజ్ చేసే కెపాసిటీ లేకుండా పోయింది. మెయిన్ ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, మనీ శాలరీని ఎలా చూసుకోవాలి ఎక్కడ నేర్పించారు మనకు మన లైఫ్ టైంలో. మనం అన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మన పక్కింటోడే మన ఆర్థిక గురువు, మన కొలీగే ఆర్థిక గురువు. 27 years లో ఎటువంటి అనుభవం లేదు. బహుశా 23-24కి చదువు అయిపోయి ఉంటుంది, ఇమీడియట్లీ ఎక్కడో జాబ్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ 2-3 years లో 2 lakhs ప్యాకేజ్ వెళ్ళిపోయాడు, మంత్లీ 2 lakhs. దాంతో మనీని ఎలా మేనేజ్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, కన్ను మీ నాన్నలా ఏముంది, కాలేజ్ నుంచి బయటకు రాగానే జాబ్ వచ్చేసింది, అంతే. 27 సంవత్సరాల కల్లా 25-30 లక్షల ప్యాకేజ్ వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి కష్టం నష్టం ఏం తెలియదు, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. అంతేందుకు మనము కౌన్బర్గా కరోడ్పతిలో 5 కోట్ల విన్నర్ గురించి మాట్లాడుకున్నాం కదా, చివరికి అప్పుల పాలైపోయి 5 కోట్లు అంటే రోడ్డు మీద పడి అడుక్కు తింటుంటే వాళ్ళ భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. 5 కోట్లు అంటే ఇట్స్ ఏ ప్రతి ఒక్కరికి కళ అది. 5 కోట్లు రావడం అనేది జీవిత ఆశయం ఉంటుంది. అలాంటిది ఉన్న ఫలంగా ట్యాక్స్ పోయిన తర్వాత 3.5 కోట్లు ఆయన చేతిలో పడితే దాన్ని మేనేజ్ చేయలేక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడ మొదలయ్యాడు అక్కడికి వచ్చేసాడు. సో దిస్ వాస్ వెరీ క్లియర్లీ మనీ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈరోజు నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, మార్నింగ్ కపుల్. వాళ్ళకు హైదరాబాద్లో దాదాపు ఒక 5-6 ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లు 10,000 కొన్నాము, ఇప్పుడు 50,000 ఉంది, 10,000 కొన్నాము, 30,000 ఉంది అని ధర చెప్తున్నారు. కానీ నిజంగా 20,000 కమ్మాలన్నా కొనేవాళ్ళు లేడు. జాబ్ పోయింది, వైఫ్ హౌస్ వైఫ్, అరౌండ్ 35 years ఉంటాయి. ఆమెకు రీసెంట్గా చిన్న బాబు పుట్టాడు. సో నో మనీ, ఒక ప్లాట్ అమ్మాలంటే కొనేవాళ్ళు లేడు. ఎవరిని అడిగినా రూపాయి రావట్లేదు. లిటరల్లీ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే 2 lakhs శాలరీ, ఆమెకు కూడా శాలరీ వచ్చేది, మెటర్నిటీ వల్ల ప్రజెంట్ లేదు, లీవ్ పెట్టేసింది ఫర్ ఫ్యామిలీ కోసం అని చెప్పేసి. ఒక శాలరీతో బతకాలి, హ్యాపీగా శాలరీ వస్తుంది కదా, లైఫ్ అంతా గడిచిపోతుంది అనుకునేసరికి సడన్గా జాబ్ పోతే ఇప్పుడు ఉన్న ప్లాట్లు కొన్నాయన్ని పర్సనల్తో కొన్నారు, అది కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి, అమ్ముదామంటే ఒక్కటి పోవట్లేదు. ఆఖరికి మళ్ళీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఫాదర్కి వచ్చే పెన్షన్లో తెచ్చుకొని తింటున్నారు వీళ్ళు. అంత దారుణం. సేమ్ ఇలాంటి పరిస్థితులే. అట్లీస్ట్ ఇతనికైనా 35 years ఏజ్ వచ్చింది, ఈ అబ్బాయి ఇంకా ఘోరం 27 years. సరే, ఇంకేం చెప్తున్నాడు, నేను 3 years తీర్చేయాలి ఇవన్నీ అంటున్నాడు. విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సరే, అంటే ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు అనుకుంటారంటే, సరే అదంతా గతము గడిచిపోయింది, వాడు అప్పుల్లో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, ఇవంతా మాకు తెలిసిన స్టోరీ, ఇవన్నీ కాదు గిరిబాబు గారు, సొల్యూషన్ చెప్పండి అని కింద కామెంట్లు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మనం సొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనం ఆడియన్స్ ని ఇక్కడ మెప్పించాలి, సొల్యూషన్ చెప్దాం. ఓకే, ఏం లేదు, సింపుల్. నార్మల్గా మనకు వచ్చే శాలరీలో ఒక బేసిక్ థంబ్ రూల్ పెట్టుకోవాలి, 50-30-20. 50% ఫర్ యువర్ బేసిక్ నీడ్స్, నెససరీస్, లయబిలిటీస్ అన్నీ పెట్టేసుకోవాలి. 30% షుడ్ బి యువర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఈఎంఐస్, పిల్లలు అంటే వాళ్ళ ఎడ్యుకేషన్, లేకపోతే ఇంకేమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అవి 30%. ఇందులోంచి 20% ఎట్ ఎనీ కాస్ట్ నీది కాదు, నీది రాలేదు, పక్కన పెట్టాల్సిందే. ఈ పక్కన పెట్టి దాన్ని ఫ్యూచర్ కోసం వాడుకోవాలి. 50% డైలీ నీడ్స్ ఇస్ గుడ్ మనీ, ₹1,00,000 ఈ కేసులో. ఇంకా 30% అంటే ₹60,000 లయబిలిటీస్కి, పేరెంట్స్ని చూసుకోవడానికి, వీటన్నిటికి పెట్టేయాలి. అంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే చాలామందికి శాలరీ రాగానే ఇష్టం వచ్చినట్టుగా
దాన్ని గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అకౌంట్ ద్వారా ఖర్చు పెట్టేస్తుంటారు. వీళ్ళు ఫిజికల్ క్యాష్ ఇలా లెక్క పెట్టించే ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు వీళ్ళకు. అలా ఎప్పుడైతే మీరు డబ్బులు జేబులో పెట్టుకొని ₹500, ₹1000 తీసుకెళ్ళి కూరగాయల షాప్కి వెళ్తే అక్కడ కూరగాయల వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటే యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు చెయ్యి వణుకుతో చూసారా జేబులో 500 తీస్తుంటే? అది లేదు మెయిన్ గా. ఆ ఫిజికల్ టచ్, ఫిజికల్ క్యాష్ ఇస్తూ ఉంటే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత తెలిసేది. అన్ని గూగుల్ పేలు కొడుతూ, ఎందుకంటే వీళ్ళ కెరీర్ అన్ని స్టార్ట్ అయింది గూగుల్ పేలు, జెన్జీ కదా, గూగుల్ పేలు, జీపేలతో స్టార్ట్ అయింది వీళ్ళ కెరీర్ అంతా. ఆ ఫిజికల్ టచ్ అనేది లేకపోతే దాంట్లో ఉన్న ఆ డబ్బుకున్న విలువ ఎంత, నేను ఎంత కష్టపడితే వస్తోంది, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనే మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక ₹100, $200, $500 జేబులో నుంచి ఎక్కడ రోడ్డు మీద జార విడుచుకుంటే ఆ పెయిన్ ఎలా ఉంటది, ఎన్ని రోజులు ఆలోచిస్తామని పెయిన్ తెలియదు కదా. నేను అందరినీ ఇక్కడ గూగుల్ పే మానేసి డబ్బులు లేకపోతే చెప్పట్లేదు. కాకపోతే ఇంత చిన్న వయసులోనే అంత శాలరీ వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి అంటే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ అర్థం కావాలి. సో అర్థం చేసుకొని ఇలా ఒక 50% ఫర్ డైలీ బేసిక్ నీడ్స్, నెసెసరీస్కి తీసేసి ఇంకొక 30% రెస్పాన్సిబిలిటీస్, పేరెంట్స్ని చూసుకోవడము, లేకపోతే వేరే ఇంకేమన్నా శుభకార్యాలు, లేకపోతే ఇంకేదైనా అలాంటి ఖర్చులు పెట్టేసుకుంటే 80% అయిపోయింది కదా. 20% ఇప్పుడు ఈ కేసులో ₹40,000 పర్ మంత్, ₹40,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటే సంవత్సరానికి ₹5,00,000 సేవింగ్ చేసేవాడు. అలా లాస్ట్ 3 years నుంచి వర్క్ చేస్తున్నాడు. ఒక 15 లక్షలు సేవింగ్ అయ్యేది, అది పెరిగి ఒక 10-20% అప్రిషియేట్ అయ్యేది. 15 లక్షలు కాస్త 17-18 లక్షలు అయ్యేది. 18 లక్షలు నీ చేతిలో ఉన్నాయంటే, జేబులో ఉన్నాయంటే ఇక్కడ చేసుకుంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. 3 years తర్వాత, 4th year తర్వాత అది పెరుగుద్ది, కాంపౌండ్ అవుతూ ఉంటుంది. అలా ఒక 40,000 సేవ్ చేస్తూ పోతే ఒక 10 సంవత్సరాలలో 80 లక్షల నుంచి ₹1,00,000 అవుతుంది. ఎస్ఐపి 12% ఇచ్చినా కూడా, ఏ ఫండ్లో పెట్టినా కూడా మీకు ఈజీగా మీకు ఒక 1 crore దాకా వెళ్ళిపోద్ది. 1 crore పాకెట్లో ఉంటే ఎటువంటి జాబ్ టెన్షన్ ఉంటుందా? ప్రాపర్ ప్లానింగ్ కదా. ఇప్పుడు 2 lakhs శాలరీ వచ్చేసింది, ఒకేసారి వచ్చి ఉండకపోవచ్చు. 50,000 లక్ష అట్లా జంప్ కొట్టుండొచ్చు, 3 సంవత్సరాల 2 జంపులు వస్తుంది. ఆ ఎంతెంత హైక్ వస్తుంది దాన్ని అంతంత పక్కన పెట్టుకుంటూ, ప్లాన్ చేసుకుంటూ, ఇన్వెస్ట్ చేసుకుంటూ రావాలి. ఇంకొక ఆప్షనే లేదు. అలా సేవ్ చేస్తే తప్ప మనల్ని ఫ్యూచర్ ఎవరు సేవ్ చేయలేరు. వచ్చినట్టు కన్ను వినకుండా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఇలాగే ఊబిలో చిక్కుకుంటారు కదా. సో మన వచ్చే సొల్యూషన్ ఏంటంటే, ఎట్ ఎనీ కాస్ట్ మన పేరెంట్స్కి ఎలా ఉండేది, 60 దాకా జాబ్, వాళ్ళ 60 తర్వాత లైఫ్కి లిమిటెడ్ ఎక్స్పెండిచర్, వాళ్ళకు పెన్షన్, చాలా మందికి పెన్షన్ జాబ్స్ ఉండేవి, మనకు పెన్షన్ జాబ్ లేదు. మన లైఫ్ స్పాన్ అంటే జాబ్ చేసే వయసు 45-50కి పడిపోయింది, బట్ జీవించే వయసు 80 వరకు పెరిగిపోయింది. అంటే మీరు పోస్ట్ రిటైర్మెంట్ యూ హ్యావ్ టు స్టే ఫర్ 30 years. సో ఆ 30 years పాటు ఫండింగ్ ఎవరు చేయాలి? అవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి ఇప్పటి నుంచే. అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, వర్షం ఉన్నప్పుడే నింపి పెట్టుకోవాలి. అది చేయకుండా ఇలా ఇష్టమైన ఖర్చు పెట్టుకుంటూ పోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. సో సేవ్ చేయాలి, అదర్వైజ్ పాసిబుల్ కాదు. మొత్తానికి డబ్బు విషయాల్లో చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డును పడకుండా ఉంటాము అన్న దాని గురించి చాలా చక్కగా. ఇంకొక విషయం ఏంటంటే, ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, లిక్విడిటీ ఉండాలి, ఇట్ షుడ్ బీట్ ది ఇన్ఫ్లేషన్. సో డిఫరెంట్ బాస్కెట్స్లో స్ప్లిట్ చేసుకోవాలి. అంతేగాని అన్ని తీసుకెళ్ళి ప్లాట్లో కొనొద్దు, అన్ని తీసుకెళ్ళి గోల్డ్ కొనొద్దు, అన్ని తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్ పెట్టొద్దు, స్కాటర్ చేసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.